దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవునితో ఈ దినమనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాను ప్రభు పేరిట. ఎంత గొప్ప దేవుడు గతించిన దినమంతా మనల్ని కాచి కాపాడి ప్రతి దినము కూడా మనము దేవుని యొక్క వాక్యముతో చక్కగా ఈ దినమును ప్రారంభించడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనకు చేస్తున్న అద్భుతమైన ఈ యొక్క వాక్య ధ్యానాలను బట్టి, ఆయన మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి దేవుని నామాన్ని గణపరుస్తున్నాను. ఈ ఉదయ కాలం ముందు పరిశుద్ధ లేఖనంలో నుండి ఒక అద్భుతమైన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుందాం. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండను. నా ప్రియ సహోదరి సహోదరులారా, సర్వసాధారణంగా మానవ జీవితంలో ఒక సంఘర్షణ ఉంటుంది. అదేంటంటే, నేను మంచి చేసిన ఎవరు చూడట్లేదేంటి, ఎంతోమంది చెడుగా చెడు ప్రవర్తనతో చెడ్డ జీవితాన్ని జీవిస్తున్న వారు వర్ధిల్లుతూనే ఉన్నారేంటి, వారిని ఎవ్వరు కూడా మీరు చెడు అని ఎవరు చెప్పలేకపోతున్నారేంటి, వారిని ఎవరు గమనించట్లేదేంటి, నేను ఇంత మంచి చేస్తున్నా కానీ నన్ను విమర్శిస్తూ బాధ పెడుతూ కష్టపెడుతూ కన్నీటికి గురి చేస్తూ ఎంతో నన్ను వేధిస్తున్నారు. ప్రతి దినము నా జీవితంలో ఇలాగే ఉంటుంది. మంచికి రోజులు లేవా, చెడుదేనా రాజ్యమంతా అనుకునేవారు చాలామంది అంటారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మాట మీకు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఆయన చూచే దేవుడు, ద గాడ్ హూ ఈజ్ వాచింగ్. ఆయన మనల్ని చూస్తున్నాడు. ప్రతిదినం ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన చూడడం మాత్రమే కాదు, ఆయన ఎప్పుడు కూడా మనల్ని గమనిస్తూనే ఉంటాడు. వాని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి చూడలేని చోటల ఆయన చూస్తాడు, దేవుడు చూస్తాడు. మనిషి చూపు వెళ్ళలేని చోటకి ఆయన చూపు చొచ్చుకొని వెళుతుందని మనం అర్థం చేసుకోవాలి. మనిషి పైరూపాలను చూడగలుగుతాడు కానీ దేవుడు హృదయంతరంగాలను చూడగలుగుతాడు. మనస్సులోనికి తొంగి చూడగలిగిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాదు, ఈరోజు ఒకవేళ మీరు కూడా మీ జీవితాల్లో నా యొక్క మంచి మనసును, ఒకవేళ నేను చేసే సత్కార్యాల్ని, ప్రభువు యొక్క సన్నిధిలో నేను ఉన్న భక్తి జీవితాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ రోజున ప్రతి దినం కూడా నాకు నిరాశ నిస్పృహలే, నాకు ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది అని మీరు అనుకుంటారేమో కానీ ఈరోజు బాధపడకండి. తగిన కాలం ముందు మీకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యోన తన జీవితంలో వాడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోయాడు. ఎవరికి కనపడని స్థలంలో నిద్రపోయాడు, తను దాక్కున్నాడు. కానీ వాక్యాన్ని మీరు గమనిస్తే దేవుడు వాడ అడుగు భాగంలో ఉన్న యోనాను చూశాడు. అంత మాత్రమే కాదు, ఆ యోనాను ఎత్తి ఆ నీటిలో, ఆ సముద్రంలో పడవేసిన తర్వాత పెద్ద ఒక భయంకరమైన మత్స్యము లేదా తిమింగలం అతను మింగిన తర్వాత ఆ తిమింగలము కడుపులో ఉన్న యోనాను చూశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆయన నువ్వు ఎక్కడున్నా చూస్తాడు. చెడ్డవారిని చూడ్డా అంటే వారిని కూడా చూస్తాడు. వారికిచ్చే ప్రతిఫలం చాలా ఘోరంగా ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, వారు బాగున్నారు అనుకుంటారు, కానీ వారి జీవితంలో వారు అనుభవించే వారి అనుభవాలు మన మాటలకు అతీతంగా మనము వర్ణించలేని భయంకరమైన పరిస్థితి వారికి ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. అందుకోసమే ఆయన నమ్మిన నీవు నీ జీవితంలో నిరాశ నిస్పృహలకు మీరు ఎంత మాత్రము మీరు లోనవద్దని మీకు మనవి చేస్తున్నాను. మంచి చేయండి, ప్రార్థించండి, కన్నీరు గర్చండి, పరిచర్య చేయండి, దేవుని సన్నిధిలో బలముగా ఉండండి, ఆత్మీయంగా మీరు బలపడండి. కడవరి కాలములో దుష్టత్వము పెరిగిపోతున్న ఈ దినాలలో దేవుని మీద ఆనుకొని మీ జీవితాల్లో దేవునికి నచ్చినట్లుగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు సాగిపోతూ ఉండండి. దేవుడు మిమ్మల్ని బలపరుస్తూ ఆయన మహిమైశ్వర్యములు చెప్పున మిమ్మల్ని ఆశీర్దిస్తూ ముందుకు నడిపిస్తాడు. అందుకోసమే ఈరోజు దేవుడు చెడ్డవారిని గమనిస్తున్నాడు, మంచివారిని గమనిస్తున్నాడు. ఆయన చెడు చేసేవారిని చూస్తున్నాడు, మంచి చేసేవారిని చూస్తున్నాడు. కానీ తగిన కాలమందు ఆయన ప్రతిఫలం ఇచ్చి నీ జీవితంలో నీ సత్కార్యాలను బట్టి ఆయన నిన్ను అద్భుతమైన పాత్రగా ఆయన మలుస్తాడు. అందుకోసమే ఈరోజు నువ్వు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు నువ్వు నిరాశ నిస్పృహాలకు ఎంత మాత్రం లోను కాకుండా, దేవా నాలోనికి రండి, నన్ను మీరు నడిపించండి, ఈ నూతన దినములో నూతన కార్యాలు నీ జీవితంలో జరిగించండి నువ్వు చెప్పగలిగితే ఆయన కన్నులు నిన్ను వెంటాడడం ప్రారంభిస్తాయి. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, ఆయన ఎక్కడున్నా మనల్ని ఆయన చూస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని చూచిన వాడు మనల్ని ప్రేమించి మన జీవితాల్లో బాధ్యత తీసుకొని మన జీవితంలో అభివృద్ధికి ఆశీర్వాదానికి ఆయన కట్టుబడి ఉన్నాడని మనం మర్చిపోకూడదు. అలాగే రహస్యమందు మనం చేసే మంచైనా చెడైనా ఆయన ప్రతిదానికి తీర్పిస్తాడని మనం మర్చిపోకూడదు. అలాగే చెడు ప్రయత్నాలు వీడి మనము నూతనంగా జీవిస్తే, ఆయన యొక్క సన్నిధిలో మనం వర్ధిల్లుతూ ఉంటే, ఆయన మన యొక్క వృద్ధిని బట్టి ఫలింపుని బట్టి ఆయన సంతోషించేవాడిగా ఆనందించేవాడిగా ఉన్నాడనే విషయాన్ని ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు.
నా ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ఆయనకు మీ జీవితాన్ని అర్పించుకుంటూ ముందుకు సాగండి. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టడు, మిమ్మల్ని చూస్తాడు. మీ యొక్క జీవితంలో చేసే ప్రార్థనలకు, చేసే ప్రతి పనికి, పరిచర్యకు ఆయనే ప్రతిఫలం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మీ వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.